వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్. ఈ వీడియోలో ఏమంటే BS6 మోడల్కి చాలా ప్రాబ్లం వస్తున్నది. ఏమంటే రన్నింగ్లో ఆఫ్ అయిపోవటం లేదంటే జర్క్ ఇవ్వటం ఇలాంటి ప్రాబ్లం అయితే చెప్పబోతున్నాను. ఈ వీడియోలో అయితే లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా మన ఛానల్. ముందుగా మీకు ఏం చెప్పాలనుకుంటానంటే BS4 మోడల్స్కి పెట్రోల్ ఎలాగున్నా డైరెక్ట్ ఇంజన్లోకి అయితే సప్లై అవుతానింది. ఇలా BS6 మోడల్స్కి ఏమంటే లైట్గా డస్ట్ ఉన్నా కూడా అవి అయితే ఫిల్టర్ చేసి బ్లాక్ అయిపోతాయి. ఈ వెహికల్ BS6 వెహికల్ కాబట్టి పెట్రోల్లో ఫుల్ డస్ట్ ఉంటే ఏమిటో వాళ్ళు ఇప్పటికే 20,000 కిలోమీటర్స్ అయితే రన్నింగ్ అయితే వెహికల్ అయింది. పెట్రోల్ క్వాలిటీ లేకున్నా దాంట్లో ఏమన్నా డస్ట్ ఏమైనా ఉన్నా లేదంటే వెహికల్ లోపల ట్యాంక్ లోపల ఏమైనా డస్ట్ ఏమైనా పడినా కూడా ఇలాంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తారు. ఇప్పుడైతే ఈ వెహికల్కి అయితే ఫ్యూల్ పంప్ అయితే ఓపెన్ చేశారు. ఫ్యూల్ పంప్ అనేది ఏమిటంటే డైరెక్ట్ ట్యాంక్లో నుంచి పెట్రోల్ పంప్లోకి సప్లై అయ్యి అక్కడ ఫిల్టర్ ఉంటుంది, పెట్రోల్ ఫిల్టర్. అలా దాంట్లో ఫిల్టర్ అయ్యి ఇంజెక్టర్ పోతే ఇంజెక్టర్ కూడా ఫిల్టర్ చేసి ఇంజన్కి అయితే పెట్రోల్ అనేది సప్లై చేస్తుంది. ఈ రెండిట్లో ఏదైనా బ్లాక్ అయితే మన వెహికల్కి పెట్రోల్ కరెక్ట్గా సప్లై కాకుండా అది రన్నింగ్లో ఆఫ్ అయిపోవటం లేదంటే పెట్రోల్ సప్లై కాకుండా పెట్రోల్ అయిపోయినలాగా జర్క్ ఇవ్వటం. ట్యాంక్లో పెట్రోల్ ఉంటుంది బట్ ఏమిటంటే వెహికల్ మూవ్ అయినా కూడా పెట్రోల్ అనేది పికప్ లేకుండా పెట్రోల్ అందుకున్న వెహికల్ ఎలాగపోతుందో సేమ్ అలాగైతే పోతుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మా టెక్నీషియన్ అయితే ఓపెన్ చేసింది ఏమిటంటే ఫ్యూల్ పంప్ అయితే ఓపెన్ చేశాడు. ఈ ఫ్యూల్ పంప్లో ఏమిటంటే పెట్రోల్ ఫిల్టర్ చూడండి, పెట్రోల్ ఫిల్టర్ చూపిస్తారు. ఇలాంటి పెట్రోల్ ఫిల్టర్ ఏమిటంటే మనం వెహికల్కి ప్రతి ఒక్క BS6 మోడల్స్కి ఇలాంటి పెట్రోల్ పంప్ అనేసి వస్తుంది, పెట్రోల్ ఫిల్టర్ కూడా వస్తుంది. ఇలా మీ వెహికల్ ఏమన్నా ప్రాబ్లం అయినప్పుడు ఉంటే పెట్రోల్ పంప్ తర్వాత ఇంజెక్టర్ అయితే క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసి వెహికల్ అయితే ట్రయల్ చూడండి. మీకు వెహికల్ అయితే ప్రాబ్లం సాల్వ్ కాకపోతే 100% ఏమిటి పెట్రోల్ ఫిల్టర్ అండ్ ఇంజెక్టర్ అయితే చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వెహికల్కి ఏమిటంటే పెట్రోల్ ఫిల్టర్ తర్వాత ఇంజెక్టర్ అయితే ఇవి రెండు అయితే చేంజ్ చేయాలి ఈ వెహికల్కి అయితే. ప్రజెంట్ అయితే ఈ పెట్రోల్ ఫిల్టర్ కాస్ట్ అయితే 306 రూపాయలు అయితే పడుతుంది. ఎక్కడ జెన్యూన్ పార్ట్స్ అయినా ఏ షోరూంలో అయినా హోండా వెహికల్ పార్ట్స్ అయితే దీని కాస్ట్ అయితే 306 రూపాయలు అయితే పడుతుంది. ఇలాగ క్లీన్ చేసుకున్న తర్వాత పెట్రోల్ ఇంజెక్టర్ కూడా చెప్తాను. పెట్రోల్ ఇంజెక్టర్ కాస్ట్ వచ్చి 1552 రూపాయలు. ఈ ఇంజెక్టర్ చూడండి డస్ట్ ఎలా ఉందో, గారు కట్టేసింది అంటారు, అంటే ఏమిటి అలాగనే అతుక్కుపోయి ఉంటుంది. తర్వాత చిన్న హోల్స్ ఉంటాయి, చాలా చిన్న హోల్స్, 4 హోల్స్ 5 హోల్స్ అయితే ఉంటాయి. వాటి ద్వారా పెట్రోల్ సప్లై అనేది అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.